ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరి క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువు ప్రియుడైన యేసయ్య మనల్ని బ్రతికిస్తూ, స్వస్థపరుస్తూ, ఆరోగ్యవంతులుగా ఉంచుతూ మనకి క్షేమాన్ని దయచేస్తున్న మహా గొప్ప దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. పిల్లరా, ఆయన ప్రతి దినము మనకి ఇస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించి ఆశీర్వదించబడాలి. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం స్వీకరించుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:9 ఈ రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. 1 Timothy 4:9 The word is a faithful saying and worthy of all acceptance. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, వాక్యం యొక్క విశిష్టత, గొప్పతనం ఏమిటో మనము తరచూ నేర్చుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ఈ పరిశుద్ధ లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆదరణ కలుగు చేస్తాయి. ఈ ప్రభువే మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. మన బాధలను నివారణ చేస్తూ ఉంటాయి, మన రోగాలను స్వస్థపరుస్తూ ఉంటాయండి. వాక్యము వెల్లడెలతోడనే వెలుగు కలిగింది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం యొక్క విశిష్టతను ఎంత చెప్పుకున్నా కూడా తరగనిది అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరి 119వ కీర్తనలో చూస్తూ ఉంటే ఆ కీర్తన అంతా 178 వచనాలు మరి ఎంతో అద్భుతముగా పొందుపరచబడ్డాయి. వాక్యం యొక్క విశిష్టతను అందులో మరి పొందుపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము 119వ కీర్తన 25వ అధ్యాయము 25వ వచనము 50వ వచనము, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఈ మాటలు, ఈ వాక్కులు ఏం చేస్తాయంటే మనకి బ్రతికి ఇస్తాయండి, మనల్ని బ్రతికిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, ఆయన తన వాక్కును పంపి సమస్తమును చేశాడండి. ఆయన తన వాక్కును పంపి మనుషులను బాగు చేశాడండి. దేవునికి స్తోత్రం. మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరిగినది. పిల్లరా, ఆయన మాటే ఈ వాక్యం అండి. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 9:9 ఈ వాగ్దాన రూపమైన వాక్యము అని ఉన్నదండి. అంటే ఈ వాక్యానికి రూపము మరి ఏంటంటే, ఈ వాగ్దానానికి రూపము వాక్యము. అదేంటి? ప్రభువేనండి. పిల్లరా, ఆ రూపం ఇచ్చింది. ఏ రూపంలో వచ్చాడు ఆయన? వాక్యము శరీరధారి అయ్యి లోకానికి వచ్చాడని చెప్పేసి యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ వాక్యమే శరీరధారి అయ్యి లోకానికి వచ్చేసింది. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆయన మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనకి మంచి చెడ్డలు నేర్పించారు, మనకి మాదిరి ఉంచి వెళ్ళారు అండి. పిల్లరా, ఆ వాక్యమే శరీరధారి అయిన యేసు ప్రభుని మనము అంగీకరించాలి, ఆయనలో మనము స్థిరులమై బ్రతకాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఎవరైతే వాక్యము విని గైకొంటారో వారిలో మరి ప్రేమ అనేది పరిపూర్ణంగా పుడుతుందండి. వాక్యం వినటం మాత్రం దానిని తప్పొప్పులు సవరిస్తూ, లేకపోతే అది ఇట్లా ఇది ఎట్లా అని చెప్పే వాళ్ళల్లో కాదండి. వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించే వారిలో ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. వారు నిశ్చయముగా ఏసేలాగా అందరినీ ప్రేమించగలుగుతారండి. దేవునికి స్తోత్రం. ఆ సారూప్యంలోనికి నేను రావాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. వాక్యం నమ్మదగినది, నమ్మకం అండి. ఈ మాటలు పట్టుకుని మనం ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో మన సొంత మాటలు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాగ్దానాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాకు కార్యం చేస్తాడు. ప్రభువా, నువ్వు యెహోవా రాపావు కదా, నాకు ఈ రోగమందు స్వస్థపరచు నాయన. ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదు, నువ్వు యెహోవా షాలోము కదా, నా కుటుంబంలో సమాధానాన్ని దయచే అని ఈ రీతిగా వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో లోటు ఉందా? యెహోవా ఈరేవు కదా నాయన, నువ్వు అన్నీ ఇచ్చే దేవుడవు కదా ప్రభు, అన్నీ చూచుకునే దేవుడవు కదా నాయన,
నన్ను చూచుకో నాయన, నా అవసరతలు తీర్చు నాయన అని చెప్పి వాగ్దానం ఎత్తిపెట్టి ఎప్పుడు ప్రార్థన చేస్తావో ఆయన వాగ్దానానికి కట్టుబడి ఉండే దేవుడు అండి. మనుషులు ఈ లోకంలో వాగ్దానం చేస్తారు, వెంటనే మర్చిపోతారు. కానీ ఈ నా ప్రభు అలాంటి వారు కాదండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. కాబట్టి అటువంటి గొప్ప వాగ్దానం చేత మనం ఆశీర్వదించబడదాం, నింపబడదాం. పిల్లారా, పట్నం గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు అంటాడు. వినడం మాత్రం కాదండి, గై కొనాలి. గై కొన్నవాడు మాత్రమే ధన్యుడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జాబితాలో నీవు నేను ఉండి పూర్ణ అంగీకారానికి యోగ్యమైన వాక్యం చేత ధన్యుడు జాబితాలో ఉంటూ ఆశీర్వదించబడతాం. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నింపి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, మరి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఉంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మీరు స్వీకరించండి. ఆయన తోడుగా ఉన్న దేవుడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా నువ్వు మా మధ్యలో ఉన్నావు. నువ్వు వాక్కుగా మాకు ప్రత్యక్షమయ్యావు తండ్రి నాయన. శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా నాయన నువ్వు మా మధ్యలోకి వచ్చావు తండ్రి నాయన. నీ వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. అలాంటి వాక్కు చేత మమ్మల్ని దర్శించి దీవించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని పరిపూర్ణంగా గైకొని ప్రభు ధన్యుల జాబితాలో ఉన్నట్లుగా చూపించండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. అనేకమైన సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభు. నీతి న్యాయం యథార్థతలు కలిగి బిడ్డలు బ్రతకడానికి కృప చూపించండి తండ్రి. ఇంకా ఎవరైనా అయినా తండ్రి రోగాల చేత ఉంటే స్వస్థపరచండి. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రభా. ప్రతి లేమని భర్తీ చేయమని వేడుకుని ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా. నాయన దేశంపై దేశం, రాజ్యంపై రాజ్యం రంకులు వేయకుండా ప్రభు మనుషుల్లో సమాధానం దయచేయండి. సంపూర్ణంగా నిన్ను నమ్మి విశ్వసించి నీలో బ్రతకడానికి ప్రభా, నీతో నిత్యము జీవించడానికి కృప చూపించమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత మా బిడ్డలను నింపు నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.